చూడండి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. ఈ మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఎవరి గురించి అంటండి? యోధాని గూర్చి, యెరూషలేము గూర్చి. ఎవరి కాలంలో జరిగింది? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో. ఎంతమంది ఉన్నారంటే దాదాపు అక్కడ 4 రాజులు కనిపిస్తున్నారు. మీరు యెషయా గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే ఇక్కడ ఈ పెద్ద ప్రవక్తల్లో మరి ఈయన కూడా ఒక గొప్ప ప్రవక్త. ఎవరండి? యెషయా ప్రవక్త. మీరు యెషయా గ్రంథాన్ని పరిశీలిస్తే దీన్ని మినీ బైబిల్ అంటారు. ఎందుకంటారంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఈ యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అని 2 భాగాలుగా ఉంటుంది. బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు మరి దేవుని యొక్క తీర్పును గురించి, దేవుని యొక్క న్యాయము, నీతిని గురించి, దేవుని ఉగ్రత గురించి, దేవుని యొక్క రోషం కలిగినటువంటి దేవుని గుణలక్షణాల గురించి మనకి చూపిస్తూ ఉంటాయి. అలాగే 27 పుస్తకాలైన క్రొత్త నిబంధనలో మనం చూస్తే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క త్యాగము, దేవుని యొక్క వాత్సల్యము, తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల ఆయన యొక్క ప్రేమ మనకి ఈ క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 66 పుస్తకాల్లో ఉన్న 39 పుస్తకాలు మీరు యెషయా గ్రంథంలో చూస్తే ఈ యొక్క 39 పుస్తకాలు కూడా మనకి ఎలా ఉంటాయంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని న్యాయము, నీతి, దేవుని యొక్క విధులు ఎంత కఠినంగా ఉంటాయనేటువంటి విషయాలన్నీ కూడా 39 అధ్యాయాల్లో కనిపిస్తాయి. తర్వాత ఉన్నటువంటి మిగిలిన 27 అధ్యాయాలు అంటే 66వ అధ్యాయం వరకు కూడా చూస్తే దేవుని కనికరం, దేవుని వాత్సల్యం, దేవుని ప్రేమ, ఇజ్రాయేలు ప్రజల పట్ల తనకున్నటువంటి గొప్ప వాత్సల్యత, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి యెషయా గ్రంథాన్ని ఒక మినీ బైబిల్ అని అంటారు. ప్రవక్తల గ్రంథాల్లో చాలా గొప్ప గ్రంథం అని చెప్తూ ఉంటారు. కాబట్టి యెషయా గ్రంథంలో మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మొత్తం అంతా కాదు, కానీ ఈ మొదటి అధ్యాయంలో నుంచే నేను మాట్లాడతాను. ఈ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. చూడండి, యెషయా మరి ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు కలిగిన దర్శనం. ఆమోజు కుమారుడైన యెషయా అనేటువంటి ఆయన ఒక ప్రవక్త. ఈ ప్రవక్త 4 రాజులు కాలాల్లో కూడా ఉన్నాడు. 4 రాజుల యొక్క కాలాలు, 4 రాజులు ఉన్నారు. ఆ 4 రాజులు ఉన్నటువంటి కాలంలో కూడా ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు ఈయన అంటే తన ప్రజలని హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిలబెట్టాడు అక్కడ, ఇంకో కొద్ది దినాలలో మీ మీదకి ఉగ్రత రాబోతుంది, బబులోను దేశము సైన్యము దండెత్తి రాబోతుంది అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ, వాళ్ళ ప్రజల యొక్క అధ్వాన స్థితిని తెలియజేస్తూ, ఇప్పుడైనా సరే మీరు మారు మనస్సు పొంది నా వైపు తిరిగితే మీ పాపములు ఎర్రని రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లనబడతాయి, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబచ్చి వలె తెల్లనివగునని చెప్పి వాళ్ళని హెచ్చరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సో అలాంటి గొప్ప సందేశాన్ని ఇవ్వడంతో పాటు మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుని గురించినటువంటి మరి ప్రవచనాలు కూడా అనేకమైనటువంటివి ఈ గ్రంథంలో రాస్తాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప ప్రవక్త ఈ యొక్క రచన కాలం మనం చూస్తే 39 అధ్యాయాలు, మొదటి అధ్యాయం నుంచి 39 అధ్యాయాల వరకు మనం చూస్తే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు ఆ కాలంలో రాయబడతాయి. తర్వాత
39 నుంచి మిగిలినటువంటి 27 అధ్యాయాలు అంటే 40 నుంచి 66 అధ్యాయాల వరకు మనం చూస్తే క్రీస్తు పూర్వం 681 ఆ కాలంలో రాయబడతాయి. కాబట్టి ఈ యొక్క కాలంలో రాయబడినటువంటి ఈ ప్రవచన వాక్కు అసలు ఎలా ప్రారంభమవుతుంది అని మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మన జీవితానికి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఎలా ప్రారంభమవుతుందో చూడండి. ఆ మాట ఎలా ప్రారంభమవుతుందో చూడండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను 2వ వచనం చదువుతున్నాను. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇంత గొప్ప ప్రవక్త దేవుడు ఎంచుకొని ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని, పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఒక తండ్రి పిల్లలను గొప్పవారిని చేసి పెంచినప్పుడు, వారు తిరగబడినప్పుడు ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో మీరు గ్రహించగలుగుతారు. ఆ ఆవేదనలో నుంచి వచ్చినటువంటి మాటలే ఈ మాటలన్నీ కూడా. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ఆవేదనలోంచి వచ్చినటువంటి ఆ స్వరమే ఏం చేస్తున్నాడు? యెషయా ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఒక తండ్రిని వాళ్ళ కొడుకు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు మా ఊర్లోనే. ఆయన ఎంతో వేదనకు గురయ్యాడు. ఆ మనస్తాపానికి గురై ఆ విషయాన్ని నాకు చెప్పాలని అనుకున్నాడు చాలా సందర్భాల్లో. కానీ ఆయన ఆ సందర్భం రాలేదు. కానీ ఆ విషయం చెప్పే సందర్భం కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే ఆ మనస్తాపానికి గురై ఆయన మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి లోనయ్యి, ఉన్నటువంటి అనారోగ్యం ఇంకా ఎక్కువై చనిపోవడం జరిగింది, మరణించాడు. ఏం చెప్తాడు ఒకవేళ ఆయన చెప్పేది? ఆయన ఒకవేళ నాకు చెప్పాలనుకుంటే ఆయన బాధను ఏం చెప్పుకుంటాడు చెప్పండి? ఆయన ఏమైతే చెప్పుకొని ఉంటాడో అదే ఈ రోజున దేవుడు కూడా తన ప్రజల గురించి చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే వినేవాడు ఎవరు లేరు అక్కడ. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు. నీ సమస్యని వినేవాడు కూడా లేనప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? మనం ఒంటరిగా వెళ్ళి గట్టిగా మాట్లాడుకొని ఏడుచుకొని వస్తాం కదా దుఃఖం ఎక్కువైనప్పుడు. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుని హృదయం ఎంత బాధపరచబడుతూ ఉందో. అక్కడ మనం చూస్తే మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. తండ్రి ఎలాంటివాడైనా కానివ్వండి, తిరగబడడం అనేది కరెక్టేనా? సాధారణంగానే కూడా తిరగబడరు కదా. కానీ ఆయన చెప్తున్నాడు, తిరగబడిన తర్వాత ఆయన మనసు ఎలా ఉంటుంది చెప్తున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి నెరుగును. అంటే ఎద్దుతో గాడిదతో పోలిస్తూ మాట్లాడుతున్నాడు. ఎద్దు ఏం చేస్తుంది? తన కామందు నెరుగును. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొను. కానీ ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అయ్యో, నా జనులు యోచింపరు. ఒక గాడిదకి ఉన్న తెలివి, గాడిద తెలివేనా? ఒక తెలివి తక్కువని, ఒక బుద్ధి లేని వాడిని, ఒక బుద్ధిహీనుణ్ణి అరే గాడిద అని తిడతాం మనం. ఇంకా వాడు ఇంకా అంధకారంగా వాడు బ్రతుకుతూ ఉంటే వాడిని అరే నువ్వు మనిషివా పశువా అంటాం. సాధారణంగా మనం వింటూ ఉంటాం కదండి.
ఈ పదాలు వాడదు. ఎందుకు? అవి బూతు కాదు. అవి ఒక జంతువు పేరు. ఆ పేరుని ఉపయోగిస్తారు. ఎందుకంటే నువ్వు అంత బుద్ధి లేని వాడవని తెలియజేయడానికి. ఒక గాడిద, ఒక పశువు, ఒక ఎద్దుని తీసుకొచ్చి అంటున్నాడు, ఈ గాడిదకున్న తెలివి కూడా నీకు లేదు ఇజ్రాయేలుకి. ఈ ఎద్దుకి, ఈ పశువుకున్న తెలివి కూడా నీకు లేదు. నువ్వు బుద్ధిహీనుడు అయిపోయావు అని చెప్పి అంటున్నాడు. నిజంగా వాళ్ళకి తెలివి లేదంటారా? నిజంగా వాళ్ళకి బుద్ధి లేదంటారా? వాళ్ళకి జ్ఞానం లేదంటారా? అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు. యుద్ధాలు చేస్తున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సైన్యం ఉంది. అంటే తెలివి లేదండి. ఏ తెలివి లేదు. అది గమనించాలి. ఈ రోజున నువ్వు తెలివితేటలు అనుకునేవి తెలివితేటలు కాదు. ఈ రోజున నువ్వు జ్ఞానం అనుకునేది జ్ఞానం కాదు. ఈ రోజున నువ్వు అనుకునేది బుద్ధి అనుకునేది జ్ఞానం అనుకునేది జ్ఞానం కాదు. దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవునికి లోబడకుండా ఉండే జీవితం నీకుంటే, ఒకవేళ దేవుని మాట వినకుండే జీవితం నీకున్నా ఉన్నట్లయితే కనుక నువ్వు ఒక గాడిద కన్నా బుద్ధిహీనుడు అని అర్థం. నీవు ఒక పశువు కన్నా హీనుడు అని అర్థం. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు పిహెచ్డి చేసి ఉండొచ్చు, నువ్వు డిగ్రీలు చేసి ఉండొచ్చు, పీజీలు చేసి ఉండొచ్చు, నువ్వు శాస్త్రవేత్త అయి ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నట్లయితే నువ్వు ఎవరు అంటే నువ్వు బుద్ధిహీనుడు. అందుకనే బైబిల్లో రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట. ఈ రోజున అదే చెప్తా ఉన్నాడు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, ఈ లోకంలో ధనం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, రాజుల దగ్గర సైన్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ నీ దేవుడు ఎవరో నువ్వు ఎరగకుండా జీవిస్తున్నట్లయితే నువ్వు బుద్ధిహీనుడివే. ఒక గాడిద, ఒక ఎద్దుని తీసుకొచ్చి చెప్తున్నాడు, వాటికున్న తెలివి కూడా వీటికి లేదు, వీరికి లేదు అంటున్నాడు. ఉందా ఈరోజు మనకు తెలివి? ఉందా ఈ రోజున దేవుని గురించిన జ్ఞానం ఉందా? ఈ రోజున దేవునికి లోబడే జనాంగంగా ఉన్నామా? ఎవరు వీళ్ళంతా అంటే, ఇందాక నేను చెప్పుకొచ్చాను ఎర్ర సముద్రం సంగతి. ఎర్ర సముద్రాన్ని దాటి దేవుని అద్భుతాలు చూసి, దేవుని ఆశ్చర్యకార్యాలు గ్రహించి, ఇవన్నీ కూడా అనుభవించి, దేవుని శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి ఈ జనాంగం ఈ రోజున దేవుడు లేని జనాంగంగా మారిపోయారు. ఈ రోజున దేవుడిపై తిరుగుబాటు చేసే జనాంగంగా మారిపోయారు. అందుకే అంటున్నాడు, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను, ఈ రోజున వారు నా గుండెల మీద తన్ని ప్రజలుగా మారిపోయారు, బిడ్డలుగా మారిపోయారు, నాపై తిరుగుబాటు చేసే వాళ్ళుగా అయిపోయారు. ఒక గాడిదకి తెలిసినంత తెలివిడికి లేదు. ఈ రోజున నీ గురించి ఏం చెప్పాలి దేవుడు? ఒకవేళ నీ గురించి చెప్తే ఏం చెప్తాడు దేవుడు? ఓకే, ఇజ్రాయేల్ గురించి చెప్తున్నాడు ఆ విధంగా. నీ గురించి నిజంగా దేవుడు ఆవేదన చెందుతున్నాడా, ఆనందిస్తున్నాడా? ప్రేమైన సహోదరుడా, సహోదరి, పరిశీలన చేసుకున్నావు ఎప్పుడన్నా? నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తాడు ఈ రోజున దేవుడు? నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిస్మం తీసుకొని బయటికి రాగానే ఆకాశం తెరబడి ఒక స్వరం వినిపించింది. ఏమని తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఈయన నా ప్రియ కుమారుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఆయన నోట సాక్ష్యం పొందినటువంటి సేవకులు ఉన్నారు. ఈ రోజున నీ గురించి ఏం చెప్తాడు? నీ గురించి ఏం చెప్తాడు అంటే నువ్వేం చెప్తావు? పరిశీలన చేసుకో. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, పాపిష్టి జనమా, 4వ వచనం, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఏంటంట? మీకు శ్రమ. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూడండి. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఏం చేశారంట వాళ్ళు?
వాళ్ళు యెహోవాను విసర్జించున్నారు. వారు యెహోవాను విసర్జించున్నారు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకని మాట్లాడుతున్నాడు ఇదంతా? ఎందుకని మాట్లాడుతున్నాడు? ఇంకా ఇంకా కొన్ని చూద్దాం. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 6వ వచనం చూడండి. పైన ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరకాలు మొదలుకొని స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నిన్ను చూస్తున్నప్పుడు దేవునికి అలా కనిపిస్తున్నాడంట. దేవునిపై తిరుగుబాటు చేసే వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ విధంగా కనిపిస్తున్నాడు. ఇంకా మనం కిందకు చూస్తే 10వ వచనం, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకి చెవియొగ్గుడి. ఎవరి సొదొమ, ఎవరి గొమొర్రా? సొదొమ గొమొర్రా నాశనం చేయబడ్డాయి వారి యొక్క పాపిష్టి పనులను బట్టి. ఆ పేరుతో ఈయన పిలుస్తున్నాడు. ఎంత దారుణం చూడండి. ఆ పేరుతో తన పిల్లల్ని పిలుస్తున్నారు. ఒక దుష్టులైనటువంటి ఒక జనాంగం, హోమోసెక్సువాలిటీ అనేటువంటి పాపం ఉంది అక్కడ. చాలా భయంకరమైన పాపం ఉంది అక్కడ. ఆ ప్రజలని అగ్ని గంధకాలతో కాల్చివేశాడు. ఆ ప్రజలను పిలిచిన ఆ పేరుతో పిలుస్తున్నాడు, సొదొమ న్యాయాధిపతులారా, సొదొమ గొమొర్రా ప్రజలారా అంటున్నాడు. ఇంకా 11వ వచనం చూడండి, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులు, పొట్టేలును, బాగుగా మేపిన దూడల కొవ్వులు నాకు వెక్కసమాయెను. కోడిల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, అసలు నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఏంటండి? ఎవరండి మాట్లాడేది? దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఆవరణను తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడు రా మిమ్మల్ని అంటున్నాడు. ఆయన వేదన ఎలా ఉందో చూడండి, ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి. ఎంత గాయపరిస్తే దేవుని హృదయం వేదన చెంది ఉంటుందో చూడండి. మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యము, పుట్టించు ధూపార్పణము దానిని కను తేకుడి. ఏంటి మీరు తెచ్చే నైవేద్యాలు? ఎవడికి కావాలి మీరు ఇచ్చే చందాలు ఈ రోజున మాట్లాడాలంటే? అంటాడు ఆయన. కారణం, నీ బ్రతుకు బాగలేదు, నీ జీవితం బాగలేదు. దేవుని వద్దకు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని సరి చేసుకునే బ్రతుకు లేదు. కానీ నువ్వేదో చందాలు ఇచ్చేస్తే దేవుడు కరిగిపోతాడా? నువ్వు దశమ భాగాలు తీసుకొచ్చే దేవుడు మురిసిపోతాడా? నీ డబ్బులు దేవుడికి కావాలా? ఆయన పేదవాడా? ఆయన దరిద్రుడా? నీ డబ్బులు పాస్టర్కి కావాలేమో, దేవుడికి కాదు కావాలి. దేవుడికి అక్కర్లేదు, దేవుడికి నువ్వు కావాలి. నిన్ను రమ్మన్నవాడెవడు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు కింద మీరు చూడండి. అమావాస్యయు విశ్రాంతి దినమున సమాజ కూట ప్రకటనయు జరుగుతున్నాయి. పాపుల గుంపు కూడిన ఉత్సవమును నేను ఓర్చజాలను, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ఏమన్నాడు చూడండి, పాపుల గుంపు కూడిన ఉత్సవము నేను ఓర్చజాలను. చర్చి నిండా ఒక 2000 మంది జనం ఉన్నారండి. దేవుడు ఓరుస్తాడనుకుంటున్నారా? దేవుడు ఆనందిస్తాడనుకుంటున్నారా? 2000 మంది సంఘం అండి నాది అనుకుంటున్నావా నువ్వు? నీ జీవితంలో దేవుణ్ణి తిరుగుబాటు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ జీవితంలో నిజమైన రక్షణ నీకు లేకుండా ఉంటే, ఇంకా నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, ఇంకా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా ఉంటే, ఇంకా నీ కపట జీవితాన్ని మార్చుకోకుండా ఉంటే,
ఇంకా నీ బ్రతుకును మార్చుకోకుండా ఉంటే, ఇంకా ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, నువ్వు ఏ గుంపులో ఉన్నా నీ దగ్గరున్న పాస్టర్లు సంతోషిస్తారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఓర్చజాలను, నేను ఓర్చజాలను. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడండి. దేవుడు ఓర్చజాలనంటే ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏమైపోవాలి? కారణం ఏంటి? కారణం ఏంటి? ఏం చేశారు వీళ్ళు? చూడండి, 4వ వచనంలో కొన్ని మాటలు చూద్దాం. వారు యెహోవాను మొట్టమొదటి ఏం చేశారు? విసర్జించి ఉన్నారు. దేవుని, పరిశుద్ధ దేవుని దూషింతురు. ఏం చేస్తున్నారంటండి చెప్పండి? దేవుని ఏం చేశారు? దేవుణ్ణి విసర్జించారండి. దేవుణ్ణి విసర్జించారు. ఎందుకు విసర్జిస్తున్నారు దేవుణ్ణి? పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవుణ్ణి విసర్జించారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే వారికి దేవునిలో ఉండే సంతోషం కంటే లోకంలో ఉండేటువంటి సంతోషం ఎక్కువ. లోకంలో ఉండేటువంటి జీవితం, దేవునిలో ఉండే ఆధ్యాత్మిక జీవితం కంటే, దేవునితో నడిచే జీవితం కంటే లోకంలో నడిచే జీవితం, లోకమిచ్చే సంతోషం వాళ్ళకి ఎక్కువ సంతోషాన్ని కలగజేస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విసర్జిస్తున్నారు. ఉన్నారు ఈ రోజున? ఉన్నారు. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, ఓకే, చూడండి, అంత్యదినములు అపాయకరమైన కాలం వచ్చిందని తెలుసుకున్నాము. ఎలా అనగా మనుష్యులు ఎలా అవుతారంట? మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. ఎందుకు విసర్జిస్తున్నారండి? ధనాపేక్ష విసర్జించడానికి ఇష్టం లేదండి. అవసరమైతే దేవుని విసర్జిస్తాం, మాకు డబ్బులే కావాలి. బింకములాడటం, అబద్ధాలు మేమెందుకు ఆడతామండి, మేమెందుకు మానుతామండి, మాకు కుదరదు, తప్పదండి, మాకు అవ్వదండి. దీనులుగా ఉండాలండి దేవునిలో, కాదండి మాకు కుదరదు, అహంకారం మాకు అవసరం. ఇంకేం చేస్తున్నారు? దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించువారు. ఎవరండి వీళ్ళు? ఎందుకు విసర్జిస్తున్నాయా అంటే ఇక్కడ రాయబడింది, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. వీరంతా ఎవరంటే ఇప్పుడు గుంపు అన్నాం కదండి, ఆ గుంపులో ఉన్న వాళ్ళే వీరంతా దేవుని ప్రజలని పిలువబడుతున్న వాళ్ళే. వీరంతా పైకి భక్తి గలవారి వలె నటిస్తున్నవారే. ఎవరి దగ్గర నటిస్తావు? ఎంతకాలం నటిస్తావు? మనుషుల దగ్గర నటిస్తావేమో. మనుషుల ముందు నటన జీవితం నీకు పనికొస్తుందేమో, కానీ ఒక రోజున నీ దేవుడు నిన్ను బయలు చేస్తాడు. జాగ్రత్త. ఏం చేస్తున్నారంటే పైకి భక్తి గల వారే వాళ్ళ ఉన్నారంట, కానీ వారు దేవుని శక్తిని ఆశ్రయించిన పైకి వాళ్ళు ఎలా ఉన్నారంటే వారు ఎలా ఉన్నారంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించవా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు విసర్జించారండి ఇజ్రాయేలీలు? ఎందుకు విసర్జిస్తున్నారు ఈ రోజున నువ్వు వాళ్ళు విసర్జించారని వాళ్ళ గురించి మాట్లాడుతాను అనుకుంటున్నావా? ఈ రోజున మానేసావా నువ్వు అబద్ధాలు? మానేసావా స్వార్థ, కోపం, అహంకారం,
గర్వం, మోసం మానేసావా? అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు. సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఇంద్రియాలు నిగ్రహించుకునే స్వభావం లేదు. నచ్చింది నచ్చినట్లు చేయాలి, చూసింది చూసినట్టు కావాలి, కోరుకున్నది కోరుకున్నట్టు కావాలి, నీ శరీరాన్ని సంతోషపరచుకోవాలి, నీకు సుఖం కావాలి, సంతృప్తి కావాలి. దేవుని ఆజ్ఞలు నాకేం అవసరం లే అని అనుకుంటావు. నాకేం అవసరం లే, నేను ప్రార్థనకి వెళ్ళి కూర్చుంటాను, అవసరమైతే చందాలేస్తా, అవసరమైతే పాటలు పాడతా, అవసరం చప్పట్లు కొడతా, కంజర్లు కొడతా, మీటింగ్ పెడితే డబ్బులు ఇస్తా, ఇంకేం కావాలి అనుకుంటున్నావా? నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు చచ్చిపోయావు. ఎప్పుడు నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. ఆసక్తి కలిగి మారు మనసు పొందు అన్నాడు. ఏముంది చెప్పండి? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది ఈ రోజున అనేక మంది క్రైస్తవుల్లో, కానీ వాళ్ళు మృతులైపోయి ఉన్నారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. అందుకనే నాకున్న సామర్థ్యం, నాకున్న సమయం, నాకున్న ధనం, నాకున్న నైపుణ్యం దేనికోసం వినియోగించాలంట? దేవుని కోసం వినియోగించడానికి నీకు కష్టంగా ఉంటుంది. నీ సామర్థ్యాన్ని దేవుని కోసం వినియోగించాలంటే నువ్వు అనుకున్నట్టు సుఖంగా పడుకుంటే కుదరదు. కాసేపు పడుకుందాంలే అనిపిస్తుంది, నిద్రపోదాం, రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. కానీ అదే సమయంలో నువ్వేం చేయాలంటే దేవుని కోసం వెళ్ళి ప్రార్థనకి వెళ్ళాలంటే మనకేంటి దగ్గరలో ఉంది, అవసరం ఏదైనా నడుచుకుంటూ వెళ్ళాలి, 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి. నువ్వు ఎప్పుడు చేస్తావు ఇదంటే దేవుని పని నీకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దానికంటే ఇదేమో సుఖంగా ఉంది, దేన్ని ఎంచుకుంటా? సుఖంగా ఉన్నదాన్ని ఎంచుకుంటా. కారణం ఏంటంటే నీ దేవుడైన యెహోవాని, నువ్వు ఆరాధించే దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లా. ఏమని రాయబడింది చెప్పండి ఇక్కడ? దేవుని కంటే సుఖానుభవాన్ని, శరీరానికి సుఖము, కంఫర్ట్, రెస్ట్, ఆనందం, ఎంటర్టైన్మెంట్, నీకు ఏది ఇస్తే దాన్ని నడిపించుకోవడానికి నువ్వు దాని వైపుకి వెళ్ళిపోతున్నావు. అంతేకాని నీలో దేవుని ప్రేమ లేదు, నీలో దేవుని ప్రేమించే లక్షణం ఇంత కూడా లేదు. నువ్వు ఎలా అనుకుంటావు మరి? నేను దేవుని విసర్జించలా, నేను దేవునికి ప్రియమైన కుమారుడిని నేను ఎలా అనుకుంటావు? అనుకోగలవా? నేను యాక్సెప్ట్ చేస్తాడా దేవుడు? నేను మారు మనసు పొంది 10 ఏళ్ళు అయింది, నేను బాప్తిజం తీసుకొని 15 ఏళ్ళు అయింది అంటావా? యాక్సెప్ట్ చేస్తాడా దేవుడు? నో. అందుకే యోహాను పత్రికలో అన్నాడు, 1వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం, ఇది తండ్రి వలన కలిగినది కాదు, అవి లోక సంబంధమైనవే. లోక ప్రేమ నీలో ఉంచుకుంటే నువ్వు దేవుని విసర్జించిన వాడు కాక ఏమవుతావు? ఈ లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే, నీ శరీరాన్ని ఇచ్చాలని ప్రేమించేవాడుగా నువ్వు ఉంటే, ఈ లోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి అంతా ఉంటే, నువ్వు దేవుని విసర్జించిన వాడు కాక ఇంకేమవుతావు? అనడా దేవుడు? నీకు బుద్ధిమంతుడు అంటాడు, బుద్ధి లేనివాడు అంటాడు. నువ్వు బుద్ధి గలవాడు అనుకుంటున్నావా? దేవుడు అంటాడు, గాడిదాన్ని తిడితే చిన్న పదం అయిపోద్ది, నిన్ను గాడిదికి అవమానం అంటాడు దేవుడు వచ్చి. ఎందుకని? గాడిద నీకన్నా ఎక్కువ తెలియగలిగింది, తన యజమాని ఎరుగుతుంది. అది నిన్ను పశువు అని తిడితే దానికి అవమానమేమో, ఎందుకంటే పశువు తన కామందుని ఎరుగుతుంది, ఎద్దు తన కామందు ఎరుగుతుంది, తన యజమానుడి దగ్గరికి గాడిద వెళ్తుంది. కానీ నీ యజమానుడి దగ్గరకు నువ్వు రావట్లేదే,
నిన్ను బుద్ధిహీనుడు అనాలా, బుద్ధిమంతుడు అనాలా, జ్ఞానవంతుడు అనాలా, జ్ఞానం లేనివాడు అనాలా, విశ్వాసఘాతకుడు అనాలా, ఏమనాలి? ఎందుకు వస్తున్నావు నువ్వు? నా ఆవరణాన్ని తొక్కమని వాడేవాడు నిన్ను అన్నాడు. ఎంత ఆవేదన ఆయన చెందుతున్నాడు చూడండి ప్రియ దేవుని జనాంగమా. ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి. కారణం ఒకటే అండి. వాళ్ళు ఏంటి చెప్పండి? మొట్టమొదట దేవుణ్ణి వారు ప్రేమించట్లా, దేవునికి వారు ప్రాధాన్యత ఇవ్వట్లా, దేవుని వారు ప్రేమించడం లేదు. వారు దేవుణ్ణి ప్రేమించడానికి బదులుగా వారు లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి ఆశల్ని ప్రేమించేవారుగా ఉన్నారు. అందుకన్నాడు మీరు నన్ను ఎప్పుడో విసర్జించారు. రెండోది చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవాని విసర్జించి ఉన్నారు, పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయదు. రెండోది ఏంటంటే ఆయన్ని విడిచి ఉన్నారంట. ఏం చేశారంట? ఫస్ట్ది విసర్జించారు, మొదటిది విసర్జించారు, దేవుణ్ణి దూషించారు. రెండవది ఆయన్ని విడిచిపోయారు. ఎందుకు విడిచిపోయారండి? ఎందుకు విడిచిపోయారంటే ఇదే మాట మన క్రొత్త నిబంధనలో ఒక చోట కనిపిస్తుంది. చూడండి, క్రొత్త నిబంధనలో తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో మనకు కనిపిస్తుంది. 2వ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆసియాలోని వారందరూ, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పౌలు మాట్లాడుతూ తిమోతితో రాస్తూ అంటున్నాడు, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ ఎరుగుదువు, వారిలో ఫుగిళ్ళు హెర్ముగనే వారు ఉన్నారు. ఏం చేశారంటండి? పౌలుతో నడిచారు, పౌలుతో ప్రయాణం చేశారు, పౌలుతో పరిచర్య చేశారు, పౌలుని వెంబడించారు, క్రీస్తుని ప్రకటించారు కూడా. కానీ చాలామంది ఆయన్ని విడిచి వెళ్ళిపోయారంట. చాలామంది విడిచిపోయారంట. కారణం ఏంటంటే, ఇంకా మీరు చూస్తే ఇంకొక వ్యక్తి ఉంటాడు, దేమ ఇహలోకమును ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయాడు. హుమనేను ఫిలేతు వెనక్కి వెళ్ళిపోయారు. పుగెళ్ళు హెరమోగనే వెనక్కి వెళ్ళిపోయారు. ఆసియాలో ఉన్న వారందరూ వెనక్కి వెళ్ళిపోయారు, విడిచి వెళ్ళిపోయారు. కారణం ఏంటండి? కారణం ఏంటి చెప్పండి? వారికి సరైన విలువల గ్రహింపు లేదు. ఈ లోకంలో ఏది విలువైనదో, ఏది విలువ లేనిదో వారు గ్రహించలేకపోయారు, అందుకే విడిచిపోయారు. ఈ రోజున చాలామంది ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడుతున్నారు. మన జేబులో మనం ఏదన్నా ఒక వస్తువు పెట్టుకున్నాం అనుకోండి, ఒక వస్తువు పెట్టుకున్నాం, ఎప్పుడు పెట్టుకుంటాం? అది విలువైందని గుర్తిస్తేనే మనం జేబులో పెట్టుకుంటాం. డబ్బులు మన జేబులో పెట్టుకుంటాం ఏమండి. తర్వాత మనం టికెట్ కొన్నాం, బస్సు ఎక్కాం, టికెట్ కొనిన తర్వాత బస్సు ఎక్కేసాము, దిగేసాము. ఇప్పుడు ఇంకా టికెట్ దాచుకుంటామా, పడేస్తామా? దాన్ని తీసుకొని విడిచిపెట్టేస్తాం, వదిలేస్తాం. దాని విలువ లేదు, అది విలువ లేదని గుర్తించినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం. అవునా? అది విలువైందని గుర్తించినప్పుడు దాన్ని ఏం చేస్తాను? భద్రంగా పొట్లం కట్టి నువ్వు జేబులో పెట్టుకుంటావు. ఈ రోజున దేవుణ్ణి విడిచిపెడటానికి కారణం ఏంటి? చాలామంది దేవుని యొక్క పనులు, దేవుని యొక్క విషయాలు, ఆధ్యాత్మిక సంబంధమైన పనులు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు విలువ కలిగినవి అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోవడం, అవి విలువైనవిగా వారు ఎంచకపోవడం, అవి విలువ లేని వాటిగా వాటిని వెంచడం వలన ఇది పెద్ద విలువైనది ఏం కాదని, ఇప్పుడు అవసరం కాదని అని చెప్పి ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలేస్తున్నారు. వారు అదే సందర్భంలో అది విలువైందని, ఏది విలువైందని భావిస్తున్నారంటే ఈ లోకంలో విలువ లేని వాటిని విలువైన వాటిగా ఎంచుతున్నారు. ఈ లోకంలో వదిలి వెళ్ళిపోయే బంగారం,
విలువైందని ఎంచుకుంటున్నారు. ఈ లోకంలో డబ్బు విలువైందని ఎంచుకుంటున్నారు. ఈ లోకంలో ఆస్తి సంపాదించడం విలువైందని ఎంచుకుంటున్నారు. ఈ లోకంలో పేరు విలువైందని ఎంచుకుంటున్నారు. అవునా కాదా? ఈ లోకంలో ఇదంతా కూడా అంటాడు దేవుడు ఒకరోజు. ధనవంతుడు ఏమయ్యాడు? ఒక్క ఒక్క చెవురింగ్ అయినా పట్టుకెళ్ళాడా ధనవంతుడు? ఒక్క వజ్రం అయినా పట్టుకెళ్ళాడా? ఒక సెంటు భూమి పట్టుకెళ్ళాడా? నరకంలో కనీసం ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాడా? పోనీ ఒక్క వాటర్ బాటిల్ పట్టుకెళ్తే దాహం అయినప్పుడు తాగేవాడు కదా నరకంలో. ఒక్క చుక్క దాహం అవుతుంది, ఆ ఏలు కొనముంచి నాకు పంపించయ్యా అన్నాడు. అంటే దేవుని దృష్టిలో విలువైనది వేరు, ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనవి గంచే వాటిని వేరు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ జీవితాన్ని నిజమైనటువంటి విలువలు కలిగినటువంటి వాటి కోసం నీ జీవితాన్ని వెచ్చిస్తావు, నీ జీవితాన్ని అప్పగించుకుంటావు. అదే సందర్భంలో పౌలు విడిచిపెట్టాడా? నేను వెనుకున్న వాటిని విడిచాను, వాటన్నిటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. ఈ లోకంలో జనులందరూ ఏదైతే విలువని అనుకుంటున్నారో, ఈ లోకంలో ఏదైతే విలువ కలిగిందని పరుగులు పెడుతున్నారో దాని అంతటిని పౌలు చూసి అన్నాడు, ఇదంతా నాకు ఏదేది లాభకరములై ఉన్నాయో అదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నేను గురి కలిగి ఆ గురి యొద్దకే పరిగెడుతున్నాను. హల్లెలూయా. ఆయనకు విలువైనది ఏదో ఆయన గుర్తించాడు. ఈరోజు నువ్వు గుర్తించావా? దేవుని కోసం ఇంత పని చేయి, అది నీకు విలువైనదిగా ఎంచబడుతుంది. అందుకే ఈ లోకంలో ధనవంతులు కావడానికి ప్రయాసపడవద్దు, పరలోకంలో ధనవంతులు కావడానికి ప్రయాసపడండి అని చెప్పాడు. ఎలా నువ్వు పరలోకంలో ధనవంతులు అవుతావంటే, నీకు ఇవ్వబడిన ఈ జీవితాన్ని దేవుని కోసం వినియోగించడం ద్వారా నువ్వు పరలోకంలో ధనవంతుడిగా ఎంచబడతావు. దేవుడు ఏ ఉద్దేశం చేత నిన్ను, ఏ సంకల్పం చేత నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడో ఆ సంకల్పం కొరకు బ్రతికినప్పుడు, ఆ సంకల్పం సంపూర్ణంగా నువ్వు నెరవేర్చినప్పుడు, ఆ చిత్తాన్ని చేసినప్పుడు నువ్వు పరలోకంలో ధనవంతుడిగా ఎంచబడతావు. అంతేగాని ఈ లోకంలో డబ్బులు, ఈ లోకంలో పేరు, ఈ లోకంలో ప్రఖ్యాతలు ఎవరికి కావాలి? ఇవన్నీ ఒక రోజున చెత్త కుప్పలో వేసిన చెత్తతో సమానంగా మారిపోతాయి నీ మరణ దినం దగ్గరికి రాగానే. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడంట. పిలిచిన క్షణమే నువ్వు దరిద్రుడుగా అక్కడికి వెళ్తావో, ధనవంతుడుగా అక్కడికి వెళ్తావో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. ఎందుకు విడిచారు దేవుని వాళ్ళు? దేవుని మార్గం అంత విలువైంది కాదనుకున్నా. ఈ రోజున చాలామంది అలాగే ఉన్నారు. వారి ప్రాధాన్యతలు సరిగా లేవు. నిత్యము వాళ్ళు ఏం చేస్తారంటే దేవునిలో విసర్జిస్తున్నారంట. ఆ మాట కూడా ఉంది. మూడో విషయం, నిత్యము. ఎందుకు నిత్యము విడిచిపెడుతున్నారు? నిత్యం విడిచిపెడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళ ప్రాధాన్యతలు సరిగ్గా లేవు. ఏది ప్రధానమైంది, ఏది ప్రాముఖ్యమైంది నా జీవితంలో, ఏది పనికిరానిది అనే గుర్తింపు వాళ్ళకి లేదు. పనికిరాని విషయాల పట్ల మన సమయాన్ని వెచ్చిస్తే చివరికి మనం పనికిమాలిన వాళ్ళం అయిపోతాం. పనికొచ్చేది ఏది, పనికిరానిది ఏదని గుర్తించాలి. ఏది ప్రాధాన్యమైనదో మనం గుర్తించి దాంట్లో మన జీవితాన్ని వినియోగించాలి. ఈ రోజున మన జీవితం ఎలా ఉందో మనం గుర్తించాలి. సో ఆ విధంగా ఏం చేశాడు అంటే, ఆ విధంగా వారు చేయటం బట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? అంతగా హెచ్చరించి కూడా ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మేము చూడక నా కన్నులు కప్పుకుందన్నటువంటి దేవుడు 16వ వచనం చదవండి. మిమ్మును మీరు కడుగుకొనుడి, మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మిమ్మును మీరు కడుగుకొనుడి, మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. మీ దుష్క్రియలు. ఏది దుష్క్రియ? ఇప్పుడు చెప్పండి, దుష్క్రియ ఏది? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది దుష్క్రియ.
దేవుని విషయాలు కంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటికే విలువైనవిగా ఎంచుతున్నావా? అది దుష్క్రియ. సరైన విలువలు లేకుండా, సరైన విలువైనవి ఏంటి అనేటివి గుర్తించకుండా ఉంటున్నావా? అది దుష్క్రియ.